కాబట్టి ఇదో గుణపాఠమే అందరికీ. సరే వివేకానంద హత్య కేసులో కూడా కీలక ట్విస్ట్. ఇది కూడా వివేకానంద కేసు చాలా కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో దాదాపు గత 6 ఏళ్ళుగా ఇదే ఒక అంశంగా ఉంది కదా. మొన్న సునీత వాళ్ళకి సంబంధించిన కేసు వాళ్ళు వెళ్ళారు, అప్పుడు తీసుకున్నారు, అప్పుడు సిబిఐని అడిగారు. సిబిఐ మా దర్యాప్తు పూర్తయింది, మీరు చేయమంటే చేస్తాం. ఇదేదో చిన్నపిల్లలు చెప్పినట్టుగా. ఇప్పుడు సిబిఐ అనేది దేశంలో ప్రప్రధానమైన అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థ అయినప్పుడు ఆ సంస్థను ప్రత్యేకించి రాష్ట్రంలో ఉన్న రాజకీయ వైరుధ్యాలు వీటన్నిటి మధ్యలో రాష్ట్ర పోలీసులు అయితే న్యాయం జరగదు, మీరు చేయండి అని తెచ్చి వాళ్ళని నియమించినప్పుడు వాళ్ళు దాన్ని పూర్తిగా దాని ముగింపు పలకే బదులు మేమైతే చేసాము, మీరు చేయమంటే చేస్తాము అని చెప్పడమే ఒక విధంగా తలుపులు తెరిచి ఉంచిన ఒక పరిస్థితి ఉంది. కానీ ముగిసిందని అయితే చెప్పారు. ముగిసిందని ఎప్పుడు చెప్పారు? బెయిల్ పలానా వాళ్ళది అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని వీళ్ళు అడుగుతున్నప్పుడు ఆ విషయం మీద వాళ్ళ అభిప్రాయం ఏం చెప్పకుండా మా దర్యాప్తు అయిపోయింది కాబట్టి ఇంకా అవినాష్ రెడ్డి ఎందుకని చెప్పినట్టే కదా. సుప్రీంకోర్టు ఏం చేసింది, మళ్ళీ మీరు చెప్పండి అంది. ఆ కేసు వాయిదా పడిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు అడిగింది, వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు, మీరు భావిస్తున్నారా మరింత లోతైన దర్యాప్తు అవసరమని ప్రధానమైన దర్యాప్తు సంస్థగా మీరు భావిస్తున్నారా, మీ అభిప్రాయం చెప్పండి అని అడిగింది. అంటే ఇద్దరు కూడా సుప్రీంకోర్టు కానీ సిబిఐ కానీ మీరు చెప్పండి అంటే మీరు చెప్తే చేస్తామని వాళ్ళు అంటున్నారు, మీరు చేయాలో లేదో అనుకుంటున్నారు చెప్పండి అని కోర్టు అడుగుతోంది. దాని మీద వీళ్ళు ఏం చేయాలి? నిజానికి దర్యాప్తు ముగిసింది అని ముందే చెప్పారు కదా ఒక సంస్థ. అంటే ఇక్కడ ఏం అల్లగుల్లలు ఎందుకు జరుగుతున్నాయి నాకు వాస్తవంగా మనం పరిశీలిస్తే అయిపోయింది, ముగించాం ప్రస్తుతానికి అని చెప్పిన తర్వాత మీరు చెప్తే చేస్తామన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము ఆలోచించి చెప్తామని ఎందుకు అంటున్నారు? అంటే సిబిఐ ఎలాంటి ఒత్తిడి, ఏ ఒత్తిడి ఉంది, ఏ శక్తుల ఒత్తిడి ఉంది? సిబిఐ పంజరంలో చిలుక అని వాళ్ళు సుప్రీంకోర్టులోనే చెప్పారు. సో పంజరంలో చిలుక ఏం పలుకులు పలకాలి అని వాళ్ళు ఏమైనా తర్జన భర్జన పడుతున్నారా మనకు తెలియదు. రెండోది, ఈ దర్యాప్తు ఇన్ని రోజుల్లో వాళ్ళకు వచ్చిన అనుభవం ఏంటి, దాన్ని వాళ్ళు అక్కడ సాంకేతికంగా సమాధానం చెప్పి దే ఆర్ థ్రోయింగ్ ది బాల్ ఇన్ టు ది కోర్టు అంటే మనకు అది కూడా అర్థం కావట్లేదు. కానీ దాన్ని కోర్టు అయితే మళ్ళీ వాయిదా వేస్తుంది 2-3 రోజులకు. ఈసారి వాళ్ళు ఏం చెప్తారో, చెప్పిన దాని మీద కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. బట్ ది కేసు ఈజ్ నాట్ క్లోజ్డ్ అనుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు దీని పరిశీలనలో ఉంది. సుప్రీంకోర్టు రేపు ఆదేశాలు ఇస్తే వాళ్ళు ఇచ్చినప్పుడు సిబిఐకి ఎందుకు, రాష్ట్ర పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళు ఆదేశాలు ఇవ్వచ్చు. లేదా వాళ్ళ ముందున్న సునీత పెట్టిన అంశాలతో వాళ్ళు కనుక కన్విన్స్ అయితే వాళ్ళు కొత్త ఆదేశాలు కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇది ఒక కీలకమైన దీని కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్య వాళ్ళ నాన్న ఈ సంస్మరణ సభల కోసం ఆమె వెళ్ళినప్పుడు ఆమె చాలా ఆవేదనగా, చాలా ఆగ్రహంగా కూడా మాట్లాడారు, ఎవరు ఏమీ ఇవ్వటం లేదు అని. నిజానికి ఆ సమయంలో వేరే వాళ్ళు ఎవరు కూడా పెద్దగా లేరు. వైఎస్ కుటుంబ సభ్యులు కూడా జగన్ వాళ్ళు ఎట్లాగో ఉండరు, ఐ థింక్ ఈమె కూడా షర్మిల కూడా ఆ రోజు ఉన్నట్టుగా లేరు. మొత్తానికి సునీత గత కొంతకాలంగా తను ఒక్కరే ఎక్కువగా ఆమె కనిపిస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందన్న దాన్ని బట్టి డాక్టర్ సునీత యొక్క తదుపరి స్పందన, తదుపరి అడుగులు ఉంటాయేమో మనం చూడాలి. సిబిఐ ఏం చెప్తుంది అనేది 2 దశలు ఉన్నాయి. ఇంకా సిబిఐ ఏం చెప్తుంది, సిబిఐ చెప్పిన దాంతో సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, స్పందించాక ఏమైనా చెప్తుందా లేదా? ఎందుకంటే సుప్రీంకోర్టు చాలాసార్లు దర్యాప్తు మేము చేయం కదా, దర్యాప్తు మీ పని కాబట్టి మీరు చెప్పిన దాని మీద మేము నిర్ణయం తీసుకుంటామని వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు సిబిఐ చెప్పిన దాని మీద ఉదాహరణకు దర్యాప్తు అవసరం లేదని సిబిఐ చెప్పింది అనుకోండి, ఆ నివేదిక సరిగ్గా ఉందా లేదా, ఆ వ్యాఖ్యలు సరిగ్గా ఉన్నాయా లేదా మళ్ళీ పరిశీలించడం సుప్రీంకోర్టుకి అదొక పని. అవును, ఇవన్నీ తేలిగ్గా జరిగే అంశాలు కాదు, చూడాలి మరి మనం.